అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతుండటంతో ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని తీర్మానం ప్రతిపాదించింది. సెషన్స్ ముగిసేంత వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెండ్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఈరోజు ఉదయము అంటే రోజువారీగా లాగానే 10 గంటలకు సభ స్టార్ట్ అయింది. సభ స్టార్ట్ కాగానే నిన్నటి అంశం ఉంది కదా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ వ్యవహారాన్ని మరోసారి ఈరోజు బీఆర్ఎస్ అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఈ అంశాన్ని లేవనెత్తింది. ముఖ్యంగా ఈ విషయంలో హౌస్ కమిటీ వేయాలంటూ వాళ్ళు సభ జరగకుండా అడ్డుకోవడం జరిగింది. దీంతో స్పీకర్ 2-3 సార్లు అప్పీల్ చేశారు. ప్రస్తుతము పద్దుల మీద చర్చ జరుగుతుంది. ఒక 8 పద్దులు ఉన్నాయి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మీరు పద్దులపై చర్చకు సహకరించాలనేటువంటి విషయాన్ని 2-3 సార్లు అప్పీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత మంత్రులు కూడా ఈ అంశం మాట్లాడారు. ఇంకొక వైపు శ్రీధర్ బాబు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా అటు బీఆర్ఎస్ సభ్యులను కూడా వాళ్ళని కొంత సైలెంట్గా ఉండమనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడ వినలేదు. సో అది ఆందోళన నిరసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు. దీంతో కొంత సభ నిర్వహణకు ఆటంకం ఏర్పడ్డది. బడ్జెట్ పద్దులపై చర్చ జరిగేటప్పుడు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత 5 బిల్లులకు సంబంధించి అంటే ఒకవైపు బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం మధ్యనే అటు మంత్రులు కూడా బిల్లులు ప్రవేశపెట్టారు. బిల్లుల మీద చర్చిద్దాం అనుకున్నారు. కానీ సభ కొంత ఇబ్బంది అయింది. కొంత నిరసన కార్యక్రమాలతో హోరెత్తించింది. దీంతో స్పీకర్ బిల్లులను కంటిన్యూ చేస్తూ సో బిల్లుల మీద చర్చ ఎవరైనా మాట్లాడతారన్నప్పుడు కూడా అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ముందుకు రాలేదు. దాంతో బిల్లులకు సంబంధించినటువంటి విషయం మీద ఈ ముగిసాయని చెప్పి ఆ బిల్లులో ఆమోదం తెలిపినట్టుగా స్పీకర్ ప్రకటించారు. అయితే ఇదే సందర్భంలో అంటే ఒక 30-40 నిమిషాల పాటు ఆందోళన చేసిన తర్వాత హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే అది బాణం గుర్తు అంటే బాణంతో ఇట్లా వేసినట్టుగా కడియం వైపు చూపించారు. దీని పట్ల సభ అంతా కూడా కొంత ఆ సమయంలో కొంత అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సభ్యులంతా కూడా బీఆర్ఎస్ సభ్యులను తప్పుపడుతూ వాళ్ళ మీద ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పారు. సో ఇదే సందర్భంలో మిగతా అంటే ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కడియం శ్రీహరికి సపోర్ట్గా మాట్లాడారు. స్పీకర్ కూడా అనుమతించారు, మనం చూసాం సభలో. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఒక సీనియర్ సభ్యుడి పట్ల అంటే కడియం శ్రీహరి సీనియర్ సభ్యుడిగా ఉన్నారు, దళిత నాయకుడిగా ఉన్నారు. ఆయన పట్ల కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్గా లేదన్నటువంటి విషయాన్ని కూడా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఎథిక్స్ కమిటీ వేయబోతున్నారు. వేసిన తర్వాత ఎథిక్స్ కమిటీ అసలు సభలో కౌశిక్ రెడ్డి ఏమన్నారు, ఎట్లాంటి సైకిల్ చేశారు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎట్లా తీసుకొచ్చారన్నటువంటి విషయాల మీద కూడా ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తుంది. ఇప్పుడు కమిటీ వేస్తారు కాసేపట్లో. కమిటీ పరిశీలించిన తర్వాత ఆయన మీద చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని బీఆర్ఎస్ రాష్ట్ర అటు అధికార పార్టీ కొంత సీరియస్గా తీసుకుంది, ముఖ్యమంత్రి కూడా సీరియస్గా తీసుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి సీఎం అప్పీల్ చేశారు. మీరు ఏదైనా ఉంటే పద్దులపై మాట్లాడండి, సభ సజావుగా సాగే విధంగా చూడండి, కౌశిక్ రెడ్డి వివరించినటువంటి తీరు సరికాదు అన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు వీళ్ళేది. ఇంకొక వైపు అటు స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేశారు. మరోవైపు మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా బీఆర్ఎస్ సభ్యులు రిక్వెస్ట్ చేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడ వినలేదు. ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో ఆ నిరసనని కంటిన్యూ చేస్తారు. వెళ్ళలోకి వచ్చారు స్పీకర్ దగ్గరికి. మార్షల్స్ కూడా అడ్డుకున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు సభలో నెలకొన్నాయి. వాళ్ళు పదే ఒక అంశాన్ని లేవనెత్తుతూ వస్తున్నారు. సభలో ప్రస్తావించారు. మైక్ స్పీకర్ ఇస్తా అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడలేదు. ముఖ్యంగా హౌస్ కమిటీ వేయాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్ ఉందో ఆ మైనింగ్ మీద హౌస్ కమిటీ వేయాలన్నటువంటి డిమాండ్ను వేయాలన్నటువంటి నినాదాలను చేశారు. దీంతో కొంత సభకు ఆటంకం
కలిగింది, సభ నిర్వహణకు ఇబ్బంది కలిగింది. దీంతో మొత్తం ఈ ఎమ్మెల్యేలంతా కూడా సభకు హాజరైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేస్తూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అంతకుముందు కొంత సభలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీనియర్ సభ్యులు కూడా అటు కౌశిక్ రెడ్డిని కొంత ఓదార్చి అంటే ఇట్లాంటి వ్యవహారాలను కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని చెప్పలేకపోయారు అనేది ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులు చెప్తూ వస్తున్నారు. కౌశిక్ రెడ్డిని కొంత ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే ఆయన అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు కానీ ఇదంతా కూడా కరెక్ట్గా లేదన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ సభ్యులు కూడా సూచించలేకపోయారు అన్నటువంటి విషయాన్ని కూడా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ప్రస్తావించారు. సో ఫైనల్గా కౌశిక్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గతంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఎట్లా ఉండే ఇట్లాంటి వ్యవహార శైలి ఉన్నప్పుడు అనేటువంటి విషయాల మీద కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు లేదంటే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వీటన్నిటిని కూడా చూసి త్వరలోనే ఒక నిర్ణయం అయితే వెలువడేటువంటి అవకాశం ఉంది. ఎథిక్స్ కమిటీ వేసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే సస్పెండ్ చేస్తారా, ఎక్స్పెల్ చేస్తారా, ఎట్లా వ్యవహరించబోతున్నారు? ఎందుకంటే వీడియోలు చూస్తారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మీద కూడా వీడియోలు పరిశీలించే అవకాశం ఉంది. తర్వాత కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు చూసినటువంటి విషయం కావచ్చు లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలు చూసినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద పరిశీలించి ఎథిక్స్ కమిటీ నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొంత గందరగోళాల పరిస్థితులు తీసుకురావడం, ఒకవేళ బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేయాలంటే చేయొచ్చు, లేదంటే ప్రొటెక్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుతూ వస్తుంది. ఉదయం గన్ పార్క్ దగ్గర కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ మీద అంశాన్ని కూడా ప్రస్తావించారు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గన్ పార్క్ నుంచి డైరెక్ట్గా అసెంబ్లీకి ర్యాలీ చేస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఈ అంశాన్ని మీద హౌస్ కమిటీ వేయాలి, సభా సంఘాన్ని వేయాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒకవైపేమో సిబిసిఐడి దర్యాప్తుకు ఆల్రెడీ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నిన్ననే ప్రకటించారు, ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. మిగతా మంత్రులు కూడా సిబిసిఐడి దర్యాప్తుకు మైనింగ్ మీద వేస్తున్నట్టు కూడా ప్రకటన జరిగింది. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు మైనింగ్లో జరిగినటువంటి అక్రమాల మీద కూడా విచారణ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని లెక్క చేయకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఇష్యూని కొంత బీఆర్ఎస్ కొంత సీరియస్గా లేవనెత్తడం, తర్వాత కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు లేదంటే సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే ఆయన బాణంతో కడియం శ్రీహరి వైపు వేసినట్టుగా కౌశిక్ రెడ్డి ఏదైతే యాక్షన్ చేశారో దాని మీద కూడా కొంత సీరియస్గా ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎథిక్స్ కమిటీ వేసిన తర్వాత ఎట్లా జరిగింది ఏంటి అనేది విజువల్ చూసేటువంటి అవకాశం. మిగతా ఇందాక నేను చెప్పినట్టుగా స్రవంతి కొంతమంది సభ్యుల ద్వారా ఆ సమాచారాన్ని కూడా సేకరించి ఫైనల్గా ఆయన మీద చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ సభ్యులని ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ వ్యవహారము ఒకవైపు బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంటే కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మీద కొంత ప్రభుత్వము సీరియస్ అయింది. స్పీకర్ కూడా సీరియస్గా ఉన్నారు దీని మీద. అందుకే ఎథిక్స్ కమిటీ వేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి మీద చర్యలు అయితే తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉదయం నుంచి కూడా అంటే నిన్న సభ జరగకుండా ఈ అంశాన్ని లేవనెత్తారు ప్రతిపక్షకు సంబంధించినటువంటి సభ్యులు. ఇంకొక వైపు ఈరోజు కూడా ఇదే అంశం మీద పట్టుబడడం, తర్వాత వీళ్ళందరినీ కూడా సభ నుంచి సస్పెండ్ చేయడం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి ఏందనేది కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనూ అటు ప్రతిపక్ష వర్గంలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి మనకు ఈరోజు సాయంత్రానికి, ఎందుకంటే రేపు కూడా సభ ఉంది. రేపు అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంది. ఈరోజు పద్దులకు సంబంధించి ఇప్పుడైతే లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు స్పీకర్. మరి కాసేపట్లో సభ స్టార్ట్ అవుతుంది. ఈ 8 పద్దుల మీద చర్చించుకున్న తర్వాత ఎథిక్స్ కమిటీ వేస్తారు. ఎథిక్స్ కమిటీ కూర్చొని ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వెళ్తున్నారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి
రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈరోజు శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కొంత నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి పిఆర్ఎస్ సభ్యులను మొత్తం కూడా ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేశారు. 23 మందిని సస్పెండ్ చేశారు. ఎట్లా కేసీఆర్ సభకు హాజరు కావడం లేదు. ఇంకొక వైపు ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈరోజు సభకు రాలేదు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా సభకు హాజరు కాలేదు. ఇంకొక వైపు చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే వీళ్ళు నలుగురు మినహా మిగతా వాళ్ళందరూ 23 మందిని స్పీకర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. శ్రవంత్, ఇది ఈరోజు సభలో జరిగినటువంటి సస్పెండ్కు సంబంధించినటువంటి అంశం. అట్లనే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుకు సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ శ్రవంత్.